నైటీలతో పూజ చేసుకోవచ్చా? ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చా గురువుగారు అని చెప్పేసి కొంతమంది మహిళా భక్తులు అడుగుతున్నారు. జనరల్‌గానైతే నైటీలతో పూజ అనేది చేసుకోకపోతేనే మంచిదండి. లేదు మేము ఉదయాన్నే హస్బెండ్‌కి పంపించాలి, ఆహ్, ఆఫీస్‌లోకి వెళ్ళాలి, పిల్లలు వెళ్తారు అని చెప్పేసి మీరనుకున్నప్పుడు మరీ తప్పనిసరి పరిస్థితి అయితే గనుక పైన ఏదైనా ఇంకేదైనా వస్త్రం వేసుకొని అప్పుడు మీరు పూజ చేసుకోండి. ఒక్క వస్త్రంతోటి పూజ చేసుకోవడం అనేది మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా పనికిరాదు. ఏది మన సాంప్రదాయాల ప్రకారం. సాధ్యమైనంత వరకు చీర కట్టుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అంతే, దాన్ని ఎంకరేజ్ చేయడం లేదు. నైటీ మీద పూజ చేసుకోవడాన్ని నేను ఎంకరేజ్ చేయడం లేదు గానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళటి ఫాస్ట్ కాలంలో మనకు వీలు కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అసలు దీపమే పెట్టడమే ఎగ్గొట్టే బదులు కనీసం మీరు వేసుకున్నటువంటి నైటీ మీదనే ఒక చున్నీ లాగానో వేసుకొని మీరు నిత్య పూజ అనేది కనీసం దీపం ముట్టించుకొని ఆ తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత మీరు ఫ్రీ అయిన తర్వాత మిగతా పూజ చేసుకోండి. కనీసం దీపం ముట్టించడం మాత్రం సాధ్యమైనంత ఎర్లీగా చేయడము మంచిది. 8:30, 9 వరకు మ్యాక్సిమం చేసేయండి. ఆ తర్వాత మీరు నిమ్మల్ని ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత మీ పూజా కార్యక్రమం అంటే ఏమైనా అష్టోత్తరాలు చదువుకోవడాలు కానీ, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఏమైనా చదువుకునేది ఉంటే మీరు రెగ్యులర్గా ఏం చేసుకుంటారో అవి చేసుకోవడానికి ఆ తర్వాత నేను కూడా చేసుకోవచ్చు.